లేకపోతే మినిస్టర్గా ఉంటూ అవి ఇవి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ నాకు నా మీద అసహ్యం వేసేది. అసహ్యం ఏంటంటే నేను అర్హుడినా, చరిత్ర తెలియకుండా భారత చరిత్ర, లేకపోతే తెలుగువారి చరిత్ర, లేకపోతే ప్రపంచ చరిత్ర ఇటువంటివి తెలుసుకోకుండా వరల్డ్లో ఉన్నటువంటి రాజకీయము, డెవలప్మెంటు, పరిజ్ఞానము తెలియకుండా మనం ఇక్కడ కూర్చోవటము, శాసనసభలో కూర్చోవటము, ఏదో ఎన్నికయ్యాము, వచ్చాము, ఆ పనులు ఈ పనులు చేసుకుంటున్నాము అని సిగ్గు వేస్తూ ఉండేది. అందుకని నేను కనపడినప్పుడల్లా కూడా పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనుక్కుంటూ ఉండేవాడిని. ముఖ్యంగా చరిత్రకి, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, యూరోపియన్ హిస్టరీ కానివ్వండి, ఏషియన్ హిస్టరీ కానివ్వండి, చైనా హిస్టరీ కానివ్వండి, ఇలా పుస్తకాలు మాత్రం కొనుక్కుంటూ ఉండేవాడిని. ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు కూడా, ఏది పెద్ద పెద్ద నాయకులు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కనపడినప్పుడు తీసుకుని అలా గ్లాన్స్ చేసుకుంటూ అలా పడేసే టైం ఉండేది కాదు. హెడ్డింగ్స్ మాత్రం తెలుసు, సబ్జెక్టు ఏంటి అనేటటువంటిది సూక్ష్మంగా కొద్దిగా తెలుసు, కానీ గుర్తు కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ కానీ ఉండేది కాదు. ఇంట్లో లైబ్రరీలో పెట్టుకునేవాళ్ళం. ఇవి అలా ఉండిపోయింది. అలా ఉండిపోయిన తర్వాత మనకి 2014 డివిజన్ అయిపోయింది మన ఏపీ డివిజన్ అయిపోతే తెలుగువారు అసలు ఎప్పటి నుంచి ఉన్నారు, ఎవరెవరు పరిపాలించారు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, తర్వాత మనకి పల్లవులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, విజయనగరము, తర్వాత నిజాము, అంతకుముందు గోల్కొండ నవాబులు, తర్వాత బ్రిటిష్, ఈ పరిపాలన ఉన్నాయి కదా. ఈ ఎవరెవరు ఏంటి అనేటటువంటిది మనలో మాకెంతవరకు తెలుసు అనేటటువంటిది నాకు అనుమానం. నాకు సరిగా తెలియదు కాబట్టి వాటిని అలానే నా తోటి శాసనసభ్యులు ఉన్నటువంటి వాళ్ళు, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళము, రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళము చేస్తుంది ఏంటి, ఎలక్షన్లో గెలవటం, డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, మళ్ళీ ఎన్నికైన తర్వాత డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి, ఇదే కార్యక్రమం కదా. అంతకంటే మనం చదివేటటువంటి దీన్ని ప్రపంచం గురించి తెలుసుకునేటట్టు లేదు కదా. ఇవాళ వాస్తవం ఇది అమ్మ. మా రాష్ట్రంలో మరి ఇప్పుడు ఈ విషయంలో చెప్పాలి, ఇప్పుడు ఆవిడ ఎన్నికల్లో నిలబడను అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవని చెప్పింది. ఇది పరిస్థితి. అట్లాంటి ఉన్నటువంటి వాళ్ళము ఈ పుస్తకాలు చదివో, లేకపోతే చరిత్ర గురించో, లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం గురించో, ఎవరెవరు ఎప్పుడు పరిపాలించారు, ఏం జరిగిందనేది తెలియటం అనేది తెలియదు. కాబట్టి నేను తెలుసుకునే వీటిని ఒక క్రమంలో 200 పేజీల్లో తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా ఇంత చెప్పినటువంటి పాలన. తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఎట్లా విడిపోయింది, ఇది మద్రాసు నుంచి విడిపోయింది. మద్రాసు నుంచే విడిపోలే మనం. అంతకుముందు ఇటు ఒరిస్సా నుంచి విడిపోయాం, అటువైపు కర్ణాటక నుంచి విడిపోయాం, అటు నుంచి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయాం. ఇవన్నీ కూడా చాలామందికి ఎమ్మెల్యేలకి మాకు తెలియకుండా అక్కడ కూర్చొని మేము ఎమ్మెల్యేలు అంటూ ఉంటాం. సో ఇవి అందరినీ తెలిస్తే బాగుంటుందని చెప్పి ఇవన్నీ కూడా ఒక క్రమంలో పెట్టి ఆ విభజనప్పుడు ఒక పుస్తకం రాసి అందరికీ పంచిపెట్టాను. నేను ఎమ్మెల్యేలకు అందరికీ పంచిపెట్టాను. ఎంతమంది చదివారో ఎంతమంది చదవలేదు నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం, నా తృప్తి కోసం నేను చేశాను అది. ఆ తర్వాత నాకు అనిపించింది, అరే ప్రపంచం నలుమూలలా తిరుగుతూ ఉంటాను నేను. చాలా దేశాలు తిరిగాను పార్లమెంట్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ తోటి అందరితో కూర్చి వెళ్ళినప్పుడల్లా ఇంగ్లాండ్ వెళ్ళాం, లేకపోతే చైనా వెళ్ళాం, లేకపోతే జపాన్ వెళ్ళాం. ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఏవేం చేశారు, అక్కడ నాయకులు ఎవరు, ఒక చైనా ఉంది, ఒక మావో సెట్టింగ్ ఉన్నాడు, ఆ తర్వాత డెంగ్ జియోపింగ్ ఉన్నాడు, అంతకుముందు సన్నెట్ సెన్ ఉన్నాడు. అలానే జపాన్ వెళ్ళాం. ఎట్లయితే అభివృద్ధి చెందింది ముత్సుహిటో కింగ్, ముత్సుహిటో విజయ చక్రవర్తి ఆయన కాలంలో జరిగింది. అలానే జర్మనీ వెళ్ళాం. ఈ జర్మనీ 30 దేశాలు, అది జర్మనీ 30 దేశాలని బిస్మార్క్ యునైట్ చేస్తాడు. అలానే మనకి అనేక మంది, టర్కీ ఉంది, టర్కీ వెళ్తే కెమెల్ పాషా అక్కడ టర్కీ ఈజ్ అ సీట్ యాంకర్ ఆఫ్ ముస్లిం డామినేటెడ్ ముస్లిం సీట్ అది. అటువంటి వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాడు కెమెల్ పాషా. ఆయన మహిళలకి చదువు అంటాడు, బుర్కా తీసేమన్నాడు. అలా వీళ్ళు చాలా బెన్ గూరియన్ ఉన్నాడు, ఇజ్రాయెల్ బెన్ గూరియన్ ఉన్నాడు. ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఒక 50 మందిని చూడాలని చెప్పి వాళ్ళ సమగ్రంగా వాళ్ళ జీవిత చరిత్రలు తీసుకుని క్షుణ్ణంగా 5 పేజీలు 6 పేజీల్లో రాస్తే బాగుంటుందని అనిపించి, దాంతో పాటు తత్వవేత్తలు సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, రూసో ఇటువంటి వాళ్ళు ఏంటంటే స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు.
ఆ స్ఫూర్తినిచ్చేటటువంటి వాళ్ళని కూడా దీంట్లో పెడితే ఆ స్ఫూర్తినిచ్చేటటువంటి వాళ్ళు ఇటువైపు ఈ ప్రపంచాన్ని మార్చినటువంటి దేశాల్లో మార్చినటువంటి బొలివియా 5 దేశాలు స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ దేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు, లేకపోతే పార్లమెంట్లో కూర్చున్నప్పుడు, లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు అనిపించేది ఏమని, అంటే మనం ప్రజాస్వామ్య దేశం,